మామా చెప్పాలడు. అదే మామ, మరి మనం నిన్న ఆలోచించుకున్నాం కదా ప్లాట్ చూస్తుందామని. మరి ఆ ప్లాట్ లో మనం కలిసి నా సారు నువ్వు నేను ఒకటే ప్లాట్ లో ఉందాము, ఒకటే చోట కట్టించుకుంటే బంగారులాగా మన పిల్లలు బాగుంటారు. మనకు కూడా మనం అంతా కలిసి ఉన్నప్పుడు మనం చాలా బలంగా ఉంటాం, ఓ తాడ ఉంటాం కాబట్టి అదే ఫోన్ చేసినాను, వస్తా అని చెప్పినాడు. రాని మళ్ళీ అదంతో కలిసి మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. సరే ఈయన ఏ బాగా హెల్మెట్ది కనబడుతుండేవేమి. నమస్కారం. నమస్తే. ఈయన హెల్మెట్ది నువ్వు మర్చిపోయినట్టు. చెప్పండి సార్. అదే రాత్రి మాట్లాడినాం కదా. అవును, అదే ప్లాట్ కావాలా మాకేం చెప్పి. అవునవును. కాబట్టి మరి ప్లాట్ చూపిస్తే మేము ఎక్కడ ఉంది, ఏరియా ఎక్కడ, ఏంటి అని చెప్తే. అదే మీకు ఎన్ని సెంట్లు కావాలా, మీకు ఎవరెవరు తీసుకుంటారు, ఎంతమంది తీసుకుంటారో చెప్తే. ఏం లేదు, మేము నేను ప్లాట్ తీసుకోవాలనుకున్నాం. ముగ్గురం కలిసి ఒక ప్లాట్ తీసుకోవాలనుకున్నాం. ముగ్గురు కలిసి ఒక్కటే, కలిసి ఒకటి. మీరు ఒకటే ఫ్యామిలీ? ఒకటే ఫ్యామిలీ అట్లా అనుకోవద్దయ్యాను. మేము ముగ్గురం కలిసి ఒక ప్లాట్ లో ఉంటాం. ప్లాట్ అంతే. ఒక ప్లాట్ ఎట్టుంటారు సార్ ముగ్గురు కలిసి? ఎట్లా ఉంటాం సార్. ఇప్పుడు వచ్చింది అనుకో, 30-40 సైజులు వస్తుంది. 30-40 వస్తుంది. 5.5 సెంట్ వచ్చింది అనుకో, 40-60 సైజులు వస్తుంది. రాని వస్తుంది. దానివల్ల మీరు ముగ్గురు డివైడ్ చేసుకోవాలంటే ఎట్టు వస్తుంది కొలతలు? ఇప్పుడు 30 వస్తుంది. సెంటు బాగుంటే కొంచెం ముగ్గురు 40 ఉండేది మాకు 50. 30-40 ఉండేది 50. అంటే 10-40 అంతే చాలు. ఈ బాత్రూమ్ కట్టుకుంటారా మీరు దాంట్లో? ఈ బాత్రూమ్ కట్టుకుంటారా మీరు దాంట్లో? నాకు వచ్చేసి 30-40 చూడు. అదే క్లియర్. ఇదేంది సార్ నాకు అర్థం కాదు. మీరు తప్పని కాకండి మళ్ళా. ఎవరన్నా ఒక్కొక్క ప్లాట్ తీసుకుంటారు. ఒకవేళ ఒక ప్లాట్ కలిసి ఇద్దరు తీసుకుంటారు, ఒక ప్లాట్ కలిసి ముగ్గురు తీసుకోవడం నేను ఆడసులేదు సార్. ఫస్ట్ మేము ఒక్కొక్కటే కదా తీసుకుంటుండేది. మేము ఒక్కొక్కటే కదా తీసుకుంటుండేది. బాగా నీకు అర్థమైతే లేదా? ప్లాట్ వ్యాపారం చేసినావు, నీకు అర్థమైతే లేదు. 30-40 ముగ్గురం కలిసి ఉంటామంటే ఒకటే మాకు చెప్పి చాలు. సెంటు బాగు తక్కువ వచ్చినా కూడా ముగ్గురికి అవుతుంది కదా. ముగ్గురం ఉంటాం కదా. ముగ్గురకి నా లెక్కల ఇప్పుడు ఓ మాడెత్తని కావాలంటే గీస్తే ఇట్లా. ఇప్పుడు 30-40 సైజు, ఇది 30, ఇది 40. ఇప్పుడు దీంట్లో ఒక మాట పేపర్ మీద గీసకి కనపడకుంటుంది. పేపర్ మీద గీసకి కనపడకుంటుంది. దీంట్లో మీరు ఎట్ట ఉంటారు మాస్టర్? ఈస్ట్ అనుకో, ఇది ఈస్ట్ అనుకో, ఇది వెస్ట్ అనుకో. మీరు ఆ పక్క ఉంటారు ముగ్గురు. దీన్ని ఎట్ట పంచుకుంటారు మీరు? దీంట్లో కిచెన్ ఏ పక్క ఉంటది, కిచెన్ పెట్టుకునే వెళ్ళి ఉంటది. మీరు ఉంటది అట్ట కాదబ్బా, నువ్వు తప్పు చెప్పొద్దు మాకు. ఇప్పుడు కిచెన్ దీంట్లోనే ఇప్పుడు చూపించినావు కదా, మాకు దీంట్లోనే 3 కిచెన్లు ఏర్పడి 3 కిచెన్ నువ్వే ఏర్పడి. ఇప్పుడు మ్యాప్ కరెక్ట్ గా వేసినాడు కదా అన్న. ఇప్పుడు అన్న ఉండు. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లోనే 3 కిచెన్లు దీంట్లో ఏర్పాటు. 3 కిచెన్, ముగ్గురు సపరేట్ దీంట్లోనే. ఏం లేదు, అంతే కదా అల్లుడు? సార్ ఏం లేదు, మీరు కొద్దిసేపు 2 నిమిషాలు కూర్చోండి సార్. 1 నిమిషం కూర్చోండి. సరే అన్న, సరే. ఎట్లా చెప్తా అట్లా. నేను ఈ ప్లాట్ అమ్మినాను కానీ 20 మనుషులు ఆడుతులే. ఒక ప్లాట్ లో ముగ్గురు కావాలంటారు, ఇదేం లెక్క? అయినా పర్లే, ఎదురు మేనేజ్ చేసి ఖచ్చితంగా ఒక ప్లాట్ అమ్ముతాను. సార్ చెప్పండి సార్. మీరు అన్నట్టే మీరు 30-40 సైజులో ఒక్కొక్క ప్లాట్ కావాలంటున్నారు కదా. ఒకటే ప్లాట్ లో అందరు కావాలంటున్నారు కదా. అందరు తీసుకుంటారు సార్, ఇప్పిస్తాను నేను. రిజిస్టర్ ముగ్గురు చేపిస్తా. అదే చేస్తా. మీరు ఇప్పుడు అది మేము అడిగి అల్లుడు బావా మనం ఏం అడిగినాము, ఇప్పుడు నువ్వు రిజిస్టర్ మనం పోకముందు కిచెన్ ఎక్కడెక్కడ కొంచెం చెప్పి మాకు బెడ్రూమ్ ఎక్కడ పడతా కొంచెం సార్. నేను ఫ్లాట్ ఇప్పించే ఏజెంట్ సార్. నేను మీరు వాస్తుడు చెప్పాలంటే నేను ఆడ చెప్తా సార్. నేను మీరు వాస్తుడు చెప్పాలంటే నేను ఆడ చెప్తా సార్. నేను ఐడియా కాదు సార్. ఇప్పుడు నేను జస్ట్ ఏంది, నేను జస్ట్ ఫ్లాట్ అమ్మేటోడిని మాత్రమే, ఫ్లాట్ల బ్రోకర్. అదే సార్, నేను వాస్తు చెప్పమంటే నేను ఆడ చెప్తా సార్. నేను మరి మేము ఫ్లాట్ ఇప్పించడంలో నేను ఒక ఏజెంట్ మాత్రమే. ఏంటి నువ్వు ఏజెంట్ బ్రోకర్ కదా?
ఏంటి నన్ను మాడి మాడి కొడతావు? ఏంటి నన్ను మాడి మాడి కొడతావు? అన్న అనే పదం వాడాక జస్ట్ ఏజెంట్ అంటే ఎన్ని విధాలుగా అర్థం వస్తుంది మీకు తెలుసా? మీకు తెలియదా? మీకు రియల్ ఎస్టేట్ అంటే ఒక స్థిర ప్రాపర్టీ అమ్మేటోడు రియల్ ఎస్టేట్ పదం మాటి మాటి చిన్న పొరపాటనా సార్ కరెక్ట్ కాదు ఇది. చిన్న పొరపాటనా దీంట్లో ఒకటి ఉంది ఒకటి చెప్పండి చెప్పండి చెప్పండి. బాత్రూమ్ ఎక్కడ ఉంటుంది ఒకసారి బాత్రూమ్ కట్టించేస్తాను మీకు ఈ బాత్రూమ్ కట్టించేస్తాను మీకు ఈ బాత్రూమ్ టవల్ తీసుకొని లోపలికి వస్తే బాత్రూమ్ లేక టవల్ తీసుకొని లోపలికి వస్తే బాత్రూమ్ లేక బాత్రూమ్ పెట్టాలా సొయ్యాల పెట్టాలా లెఫ్ట్ పెట్టాలా పెడుతుంది తీసుకొచ్చి జస్ట్ ఏమైనారు వచ్చిన బాబు రా నువ్వు దానిలోకి రానట్టు మీరు పిలిచి కరెక్ట్ కాదు సార్ ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ఏం చెప్పినారు? జస్ట్ నాకు ఈ ఫ్లాట్ కొనుక్కున్నామని పిలిచినారు. ఫ్లాట్ కొనుక్కున్నంత వరకే మాట్లాడాలా మీరు? ఒక్క నిమిషం అది కాదు ఆయనకి ఇష్టం కదా నా ఇంజనీర్ ఈయన చూసే మాటి మాటికి బోకరు బోకరు అంటాడు. ఆ బోకర్ అనే పదానికి అర్థం తెలుసా ఈ మనిషికి? అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. కానీ ముగ్గురు ఫ్లాట్ కావాలంటే సార్ చెప్పండి. మీకు మంచిది డీసీ ల్యాండ్ లేకుండా డీ పట్టాలు కాకుండా ఒరిజినల్ పట్టాలు మీకు మంచి ప్లాట్ ఇప్పించే బాధ్యత నాది. ఒకటి మాకు ముగ్గురు కలిసి ఒకటి ఓటీ ఇప్పిస్తాం. మీ ఇష్టం. మీరు కింద పైన కడుచుకున్నా సంబంధం రోడ్ ఎక్కడ వస్తుంది? రోడ్డు మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ వస్తుంది, వస్తుంది కావాలంటే పడమర వస్తుంది, దక్షిణం కావాలంటే దక్షిణం వస్తుంది, ఉత్తరం కావాలంటే ఉత్తరం వస్తుంది. అన్ని సైడ్లు ఎట్లా వస్తుంది? వస్తే ఒక సైడ్ వస్తుంది కదా. రోడ్ అన్ని సైడ్లు ఎట్లా వస్తుంది అన్న? 4 సైడ్లు రావబ్బా. మీకు ఆ ప్లేస్ ప్లాట్ కావాలంటే ఆ ప్లేస్ ప్లాట్ తీసుకోవచ్చు. మాకి అప్పుడు వస్తుంది అవి కాదనా. ఇప్పుడు ప్లేస్ కావాలి దానికి ముఖం ఎట్లా ఉంటది అన్న? దానికి ముఖమా? రోడ్ ఎక్కడ ముఖం వద్దులే మాకు. మీకు అది కాదు సార్. మీకు ఆ ప్లేస్ ఫ్లాట్ కావాలనేది ఆ ప్లేస్ ఫ్లాట్ మీకు ఇస్తాను నేను. ప్లేస్ అంటే ఇప్పుడు మీకు రోడ్ ఉంది, మీరు కూర్చున్నారు, దీన్ని ఏమంటారు? ఉత్తరం అంటారు. అట్లా మీకు ఇట్లా పడమర కావాలంటే పడమర ఇప్పిస్తా, తూర్పు కావాలంటే తూర్పు ఇప్పిస్తా, దక్షిణం కావాలంటే వద్దులే, దక్షిణం వద్దులే. మీ ఇష్టం. మీకు స్టోర్ రూమ్ ఇక్కడ పెడితే బాగుంటుంది. నాన్న ఎత్తున పెట్టండి తెచ్చుకొచ్చి ఏది సార్ మీరు చెప్పేది ఏంది? సార్ నేను మీకు బాత్రూమ్ లాడ పెట్టాలా, లెట్రిన్ లాడ పెట్టాలా, స్టోర్ రూమ్ లాడ పెట్టాలా, నేను లోపల బీరువలాడ పెట్టాలని నేను వెళ్ళాడు చెప్తా సార్. అట్లా కాదన్నా. ఆయనకి జస్ట్ నేను ఫ్లాట్ ఇప్పిస్తా మహారాజా అని చెప్పినాను ఆయనకి. మా అల్లుడు అట్లా చెప్పలేదన్నా. మళ్ళీ ఆయన ఏం చెప్పినాడు? కింది నుంచి పై వరకు ఆయన్నే చూసుకుంటాడు. ఇల్లు కట్టించి పెయింటింగ్ కొట్టించి మీకు కట్ట తీసుకొచ్చి కట్ చేసి ఇస్తా మీకు. వైట్ కలర్ వేస్తావని ఆడనా? పర్వాలేదు బాగా చెప్పినాడు. ఇంతకి తీసుకొచ్చి ఆడ తీసుకొచ్చి తండ్రి కూడా చేసిస్తా మీకు. తండ్రి కూడా చేస్తా. మీరు ఇచ్చిన కమిషన్ బుడితో వచ్చిన పని అవుతుంది నాకు. అని అవన్నీ వద్దు కానీ ఇది ఉంది కదన్నా లోపల మెట్లు ఎక్కడ వస్తాయన్న? మెట్లు మీ గిరాక్ గాల పొద్దున్న తలకాయ గిరాక్ పట్టుకుంది. మీకు గిరాక్ దండం నాయన నమస్కారం. కోపం కాదన్నా.